భీమిలి నియోజకవర్గంలోని బంగ్లామెట్ట, విల్సన్పేట, కొండపేట ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 1వ వార్డు కార్పొరేషన్ అక్కరమాని రామానాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గుపల్లి ప్రసాద్ అంబేద్కర్ ఆశయాలకు ఆకర్షితులై అంబేద్కర్ కాలనీ పిల్లలకు తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష అట్టలు అందజేసినట్లు అనంతరం నాయకులు, దళిత విప్లవకారులు నినాదాలు గుప్పించారు. స్థానిక దళిత నాయకులు, యువత, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదలు ఈరోజు గౌరవంగా సగౌరవంగా ఈ దేశంలో బ్రతుకుతున్నారు. భారత రాజ్యాంగంలో రచించినటువంటి రిజర్వేషన్ వల్ల ఈనాడు, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, సెక్యులర్ దేశం. ఈ దేశంలో ఈ సెక్యులరిజం ఉండబట్టే ముస్లింలు, మైనార్టీలు, క్రైస్తవులు, హిందువులు అందరూ కలిసికట్టుగా జీవనం చేస్తున్నారు. అది భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఈ దేశానికి ఇచ్చినటువంటి భిక్ష. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఈ దేశంలో ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదలు ఉన్నారో వాళ్ళకి నేనేమి ఇవ్వలేదు, నేను ఇచ్చింది వాళ్ళకి చదువే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో వీధుల్లో లైట్లు లేనప్పుడు, ఇంటిలో తినడానికి తిండి లేనప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కసితో ఈ సమాజంలో ఉన్నటువంటి కులవివక్షత ఏదైతే అంటరానితనం, ముట్టరానితనం, చూడరానితనం, మాలను ముట్టుకోకూడదు, మాదిగోడు ముట్టుకోకూడదు, ఇల్లు ముట్టుకోకూడదు అనే పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులవివక్షతని అంటగట్టడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి చదివి, ఎందుకంటే ఆ రోజులు చదవడానికి కాదు అవకాశాలు లేవు. ఈ రోజు మనకి లైట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, అయినా మనం చదవ